వెల్కమ్ టు ఏఓసి హైదరాబాద్. శ్రీనివాస్. ఓకే, ఈ రోజు మనం ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మనం ఏం చేద్దాం, నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. మార్నింగ్ టైం 9:15 అవుతుంది. 12th జూన్ ఎక్స్పైరీ వచ్చి 10th డే టుడే. ఓకే, మీకు రూల్స్ తెలుసు కదా, ఆల్రెడీ మార్కెట్లో వచ్చి మనం 9:30 వరకు మనం ఏమి 9:30కి వచ్చే లెవెల్స్ని చూసిన తర్వాతనే మనం మార్కెట్లో ఎంటర్ అవుతాం. ఓకే, 9:30కి మార్కెట్ ఎక్కడ చూపిస్తుంది మనకి 25,100 యొక్క షిఫ్టింగ్, మ్యాజికల్ షిఫ్టింగ్ ఏం చూపిస్తుంది, 25,200 నుంచి 100కి షిఫ్టింగ్ అయినట్టు చూపిస్తుంది. ఎప్పుడు 9:29కి అయింది కాబట్టి ఈ షిఫ్టింగ్ని మనం కన్సిడర్ చేస్తాం. బట్ ఈ షిఫ్టింగ్ వచ్చి మనం ప్రెస్ చేయడానికి లేదు, ఎందుకంటే ఈ షిఫ్టింగ్ అయినా కానీ ఒక సపోజ్ ఇన్ కేస్ ఈ 97% ఎక్కడైతే ఇక్కడ ఉందో ఇది ఇంక్రిమెంట్ అయితే మళ్ళీ మన రెసిస్టెన్స్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అన్ షిఫ్టింగ్లో 25,200కి వెళ్ళిపోతుంది. ఓకే, బట్ మనకు కనిపించేది ఏంటి, ఇప్పుడు సపోర్ట్ వచ్చి మనకు కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది ప్లస్ హైక్ వీక్నెస్ కనిపిస్తుంది. ఈ వీక్నెస్ ఇంక్రీజ్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, కింద ఏమైనా బేరిషెస్, కింద ఏమైనా ఇంక్రిమెంట్ ఉందా లేదా కూడా చూద్దాం. ఓకే, సపోర్ట్ స్ట్రాంగ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఎక్కడైనా ఫిక్స్ అవుతుంది, దాన్ని బట్టి మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం ఏం కనిపిస్తుంది, 25,100 అనేది మనకి బాటమ్ లా కనిపిస్తుంది. టాప్ అనేది ఏంటి మనకి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఓకే, రెసిస్టెన్స్ ఎక్కడ 100 ఇప్పుడే యాజ్ ఆఫ్ నా వచ్చి 100 చూపిస్తుంది. 200 దగ్గర ఫిక్స్ అవుతుందా, 150 దగ్గర ఫిక్స్ అవుతుందా అనేది మనం చూద్దాం. ముందు క్యాండిల్స్ రన్ చేద్దాం, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, సేమ్ సిచ్యువేషన్, మార్కెట్ నిన్నట్లాగానే గ్యాప్ అప్ ఓపెన్ అయింది విత్ బేరిష్ క్యాండిల్ తోటి, ఎవరికి ఎంట్రీ ఛాన్స్ లేకుండా. ఓకే, మార్కెట్ 9:30 యొక్క క్యాండిల్ ఏంటి పొజిషన్ వచ్చి 25,100 యొక్క సపోర్ట్లోకి మార్కెట్ వచ్చింది. ఓకే, సపోర్ట్లో వచ్చినప్పుడు మనకు అక్కడ ఎంట్రీ తీసుకోవడానికి అంత ఛాన్స్ ఉందా మనకి, ఎందుకంటే బేరిష్ షిఫ్టింగ్ జరిగింది పైనుంచి కిందికి కాబట్టి. ఓకే, మనం ఈ షిఫ్టింగ్ కన్సిడర్ చేస్తామా, ఇక్కడ ఈ షిఫ్టింగ్ మనం 969 షిఫ్టింగ్ మనం ఇది చూస్తే బ్లడ్ బాత్ సిచ్యువేషన్ లాగా కనిపిస్తుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ వచ్చి పైన షిఫ్ట్ అయింది, సపోర్ట్ కూడా షిఫ్ట్ అయినట్లు కనిపిస్తుంది. కానీ ఈ షిఫ్టింగ్ని మనం 960 కానీ షిఫ్టింగ్ని మనం కన్సిడర్ చేయం కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయండి. ఓన్లీ ఈ షిఫ్టింగ్ మళ్ళీ పైకి అన్ షిఫ్టింగ్ కూడా జరగడానికి ఛాన్స్ ఉంది, చూద్దాం. ఓకే, లేదంటే ఈవెన్ ఇది కూడా ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ 100 కూడా స్ట్రాంగ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ ఏది ఫిక్స్ అవుతుందో తర్వాత విషయం. ముందు మనకి ఇక్కడ ఎంట్రీ అనేది కొంచెం ఇది టూ అర్లీ అవుతుంది, నెక్స్ట్ తర్వాత చూద్దాం అసలు మనకి ఇక్కడ ఛాన్స్ ఉందా లేదనేది. ఓకే, మార్కెట్ మళ్ళీ మనకి ఎక్కడ వచ్చింది 25 యొక్క 25,100 యొక్క రెసిస్టెన్స్ లో మార్కెట్ మనకు వచ్చింది. ఓకే, ఏ టైంలో మనకి ఇక్కడ మనకి ఏమన్నా ఛాన్స్ ఉందో చూద్దాం. 9:36కి సిచ్యువేషన్ ఏంటి మనకి, సిచ్యువేషన్ వచ్చి వాల్యూమ్ వచ్చి కిందికి షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందుకు 100% ఉంది, ఇప్పుడు 86% వచ్చింది. ఓఐ కూడా మనకి కిందికి షిఫ్ట్ అయింది. ఈవెన్ ఓఐ చేంజ్ ఒకటే ఉంది, ఇంకా అది 99.9% అంటే ఆల్మోస్ట్ 100% ఉంది. అంటే 25,100 యొక్క స్ట్రాంగ్ దగ్గర మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అంటారు. ఓకే, బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే మనం ఒక ట్రయల్ ఇక్కడ చేయొచ్చు, బట్ ఏ కండిషన్లో, ఎందుకంటే ఈ పర్సంటేజ్ మనకి తగ్గితే ఇది కూడా 86 బిలో వచ్చింది అనుకుందాం, ప్లస్ ఇది ఎట్లా 100% అయిపోతుంది. ఈ పర్సంటేజ్ పైన మనకు కొంచెం డిస్టర్బింగ్ లాగా ఉంది కాబట్టి కొంచెం 150%, ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ అవుతుంది మనకి, రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఇది పవర్ అవుతుంది. 150 యొక్క రెసిస్టెన్స్లో ఇక్కడ దొరికితే మాత్రం మనకి సేఫెస్ట్ పుట్ అవుతుంది. బట్ ఇక్కడ కూడా ఎవరైనా రిస్క్ ట్రై చేస్తే ట్రై చేయొచ్చు, చూద్దాం ఒకసారి ఏం అది రిస్క్ అవుతుందా లేకపోతే టాప్ లో హిట్ చేస్తుందా, టార్గెట్ ఇస్తుందా లేదా కూడా చూద్దాం. బట్ 25,100 అనేది మనకి అల్టిమేట్ టాప్ అవుతుంది, బాటమ్ అవుతుంది. ఆ బాటమ్ నుంచి మనం కాల్ ఎంట్రీ చేయడానికి ట్రై చేద్దాం. మార్కెట్ ఏమైంది, ఆఫ్ వే వచ్చింది. ఓకే, ఆఫ్ వే వచ్చి మళ్ళీ సేమ్ అదే పొజిషన్లో ఉంది. సేమ్ అదే పొజిషన్లో ఏ టైంలో ఉంది, 9:48కి ఉంది. ఆ ట్రేడ్ కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవడానికి ఛాన్స్ ఉందా మనం చూద్దాం. ఎగ్జిట్ అవడానికి సిచ్యువేషన్ ఏంటి అసలు, యాక్చువల్లీ ఈ పర్సెంటేజ్ మనకి ఇది వాల్యూమ్ వచ్చి 82% ఉంది, మళ్ళీ మనకి సేమ్ ఓఐ వచ్చి మళ్ళీ పైన షిఫ్ట్ అవడానికి ట్రై చేస్తుంది. ఇంతకుముందు ఇక్కడ ఏదైతే 100% వస్తుంది అనుకున్న ఓఐ చేంజ్ వచ్చి మళ్ళీ ఎక్కడ షిఫ్ట్ అయింది 25,200కి వెళ్ళి, అంటే సపోర్ట్ ఆల్మోస్ట్ మనకు ఒక స్ట్రాంగ్ లాగానే ఉంది. బట్ రెసిస్టెన్స్ వచ్చి 200 దగ్గర ఉంటుందా 100 దగ్గర ఉంటుందా మనకి క్లారిటీ ఉండట్లేదు. బట్ సపోర్ట్లో మార్కెట్ వస్తే, ఇక్కడ సపోర్ట్లో మనకి మార్కెట్ వస్తే మనం 100% కాల్ సైడ్ ఎంటర్ అవ్వడానికి మనం ట్రై చేద్దాం. ఎప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ పెరగకుండా ఉంటాయి, వాల్యూస్ పెరిగితే మళ్ళీ మార్కెట్ వచ్చి బేరిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది యాజ్ గా ఎట్లా ఉండి ఇది 90% ఉంది, పర్లేదు ఉన్నా మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాల్యూమ్ వచ్చి ఓఐ చేంజ్ వచ్చి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగానే ట్రీట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ ఈ వాల్యూస్ పెరగకుండా ఉంటే మాత్రం మనం ఇక్కడ 25,100 నుంచి ఇక్కడ నుంచి మనం కాల్ తీసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఇప్పుడున్న పొజిషన్లో ఒకవేళ ఎవరైనా ఎంట్రీ అయితే ఇక్కడ మిడిల్లో బుక్ చేస్తే బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఇప్పుడు నో ఎంట్రీ జోన్ లాగానే మనం ట్రేడ్ చేద్దాం, ఎందుకంటే మనకు రెసిస్టెన్స్ అనేది మనకి క్లారిటీ ఇవ్వట్లేదు మార్కెట్లో కాబట్టి. లేదంటే మనం 150 యొక్క రెసిస్టెన్స్ నుంచి కానీ 200 యొక్క రెసిస్టెన్స్, ఇది 200 యొక్క రెసిస్టెన్స్, ఇది 150 రెసిస్టెన్స్ నుంచి మనం పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి కాల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే తప్పించి ఇప్పుడు దాన్ని నో ట్రేడ్ జోన్ కింద మనం ట్రేడ్ చేద్దాం. ఓకే.
మార్కెట్ వచ్చి కంప్లీట్ టార్గెట్ పై వరకు వెళ్ళలేదు, ఎప్పుడు 10-18కి 10-18. ఓకే, 10-18 సిచ్యువేషన్ ఏంటి, 10-18 సిచ్యువేషన్లో మళ్ళీ ఉల్టా కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మనం ఇక్కడ నో ఎంట్రీ జోన్ ఎందుకు చెప్పినాం అనేది దానికి చెప్తాను. ఇది మనకి ఫుడ్ సైడ్ ఎంట్రీ తీసుకోవడం, మళ్ళీ వాల్యూమ్ పైకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇంతకుముందు 82% నుండి మరి 86% అయితే ఆల్రెడీ ఓఐ చేంజ్ వచ్చి ఆల్రెడీ మనకి పైకి షిఫ్ట్ అయ్యింది. వాల్యూమ్ కొంచెం స్లో మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మేబీ అది షిఫ్ట్ అవుతుందా లేదా అనేది మనం పర్సెంటేజ్ గ్రాఫ్ చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఈ వాల్యూమ్ ఏమవుతుంది చూద్దాం, అసలు యాక్చువల్లీ వాల్యూమ్ షిఫ్ట్ అవుతుందా లేదా మనం చూద్దాం. వాల్యూమ్ కూడా ట్రై చేస్తుంది యాక్చువల్లీ ఈ ఈ లైన్ బ్రేక్ చేస్తుందంటే ఆల్మోస్ట్ మనకి అది మళ్ళీ కూడా ఇంక్రిమెంట్ ఉన్నట్లాగానే మనం అది ట్రై చేస్తుంది పైకి షిఫ్ట్ అవ్వడానికి. ఓకే, అప్పుడు షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకి ఒక క్లారిటీ వస్తుంది. సపోర్ట్ యొక్క క్లారిటీ మనకి ఆల్రెడీ వచ్చింది. సపోర్ట్ అనేది 25,100 సపోర్ట్ ఉంది. 25,100 ఇక్కడ నుంచి మనం కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒక ఇదేంటి రెసిస్టెన్స్ 25,200 షిఫ్ట్ అవుతే మనం 25,150 నుంచి సపోర్ట్ నుంచి కూడా మనం ఒకవేళ బుల్లిష్నెస్ అంటే మనం ట్రై చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ వాల్యూమ్ వచ్చి మొత్తం కంప్లీట్ పైకి షిఫ్ట్ అయిపోవాలి. ఇది మొత్తం వాల్యూ వచ్చి 90 నుంచి బిలో రావాలి. యాక్చువల్ మన 75% కన్నా బిలో వస్తే మనకి సేఫెస్ట్ లెవెల్ ఉంటుంది. అదర్వైజ్ మనకి మాత్రం ఫాల్ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి దీన్ని ఇక్కడ నో ఎంట్రీ జోన్లోకి తీసుకుందాం. ఇది ఓకే, ఈక్వల్ పైకి షిఫ్ట్ అవుతున్న సిచ్యువేషన్లో వస్తే ఎవరైనా కావాలంటే ఇప్పుడు రిస్కీ కాల్ ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు. లేదంటే పుట్ మాత్రం ఇక్కడ నుంచి మనం 2500 ఒక టాప్ నుంచే మనం పుట్ ట్రై చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, మళ్ళీ మనకి మార్కెట్ ఎక్కడ ఉంది, 25,150 యొక్క సపోర్ట్లో ఉంది. ఏ టైంలో మనకి 10:33కి అయిన సిచ్యువేషన్ ఏమైనా చేంజ్ అయిందో చూద్దాం. 10:30 సిచ్యువేషన్ ఏంటి, సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది, పెద్దగా ఏం చేంజ్ లేదు. ఒక 100 యొక్క సపోర్ట్లో దొరికితే మనం ట్రై చేయడం బెస్ట్ అంతే. ఓకే, ఇక్కడ పైన ఉన్న వాల్యూస్ ఇంకా మనకి వాల్యూమ్ వచ్చి అది 86-87% ఉంది. ఓకే, పెద్దగా ఏం చేంజ్ చేయలేదు, సపోర్ట్లోనే ఉంది కాబట్టి. ఓకే, చూద్దాం. హ్యాండిల్ వచ్చి కింద క్లోజ్ అయింది, చూద్దాం. ఇక్కడ కింద కంప్లీట్ టార్గెట్ కింద వరకు వచ్చింటే మనకి 79 వరకు వచ్చింటే మనకి మంచి ఎంట్రీ దొరికేది. ఓకే, పర్లేదు. ఇప్పుడు చూద్దాం ఏమన్నా 11:9కి ఏమైనా సిచ్యువేషన్ చేంజ్ ఉందా మార్కెట్లో ఏమన్నా. 11:9 సిచ్యువేషన్ ఏంటి, మళ్ళీ 11:9 సిచ్యువేషన్ వచ్చి వాల్యూమ్ వచ్చి పైకి షిఫ్ట్ అవ్వట్లేదు, ఓఐ చేంజ్ మాత్రమే ఉంది. ఈ పర్సెంటేజెస్ ఏమవుతున్నాయో చూద్దాం ఒకసారి. ఈ పర్సెంటేజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయో చూద్దాం. 80 ఓఐ చేంజ్ వచ్చి వాల్యూమ్ వదిలేసండి, మళ్ళీ ఓఐ చేంజ్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. రైట్, ఓకే, అంటే 25,100 25,200 అనేది మనకి రెసిస్టెన్స్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ అవ్వట్లేదు. కాబట్టి ఈ జోన్ నుంచి మనం ఏం తీసుకున్నా కొంచెం రిస్కే అవుతుంది. ఒక సపోజ్ వాల్యూమ్ కానీ కంప్లీట్ షిఫ్ట్ అవ్వడం, ఇది అదే 86%లో ఉంది. ఇది కొంచెం ఇంక్రిమెంటల్ అయ్యి మనకి పైకి షిఫ్ట్ అవుతే కానీ మనకి మార్కెట్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. లేకపోతే ఒకటే రేంజ్లో మనకి తిరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ట్వెల్వ్ 51కి మార్కెట్లో ఏమన్నా మనకి ఛాన్స్ ఉందో చూద్దాం. మార్కెట్ వచ్చి ఒకటే రేంజ్ బౌండ్లో తిరుగుతూ ఉంది. 12:51 సిచ్యువేషన్ కూడా అంతే, వాల్యూమ్ పైకి షిఫ్ట్ అవ్వట్లేదు. ఓన్లీ వాల్యూమ్ వచ్చి మనకి 25,100 వచ్చి మార్కెట్ ఆపుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి 100 సపోర్ట్ నుంచి అనుకుంటున్నాం, సపోర్ట్ దగ్గరికి మార్కెట్ రావట్లేదు. ఇది మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతే తప్పించి మనం ఈవెన్ 150 సపోర్ట్ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా కాల్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇది ఇంక్రిమెంట్ అవ్వట్లేదు. ఓకే, ఇంక్రిమెంట్ అవుతే మనం లిస్ట్ కింద కౌంట్ చేయొచ్చు. బట్ ఇంక్రిమెంట్ వాల్యూమ్ మనకి పైకి పోవడానికి షిఫ్టింగ్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఒకవేళ పుట్ సైడ్ ఎంట్రీ కావాలనుకుంటే మాత్రం పైనుంచే ట్రై చేయాలి. 150 సపోజ్ 150 రెసిస్టెన్స్ నుంచి కూడా మనం పుట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక 25,200 వచ్చి మనకి కన్ఫర్మ్ అయిపోతాయి. ఓకే, మార్కెట్ వచ్చి టోటల్ రేంజ్లో ఉంది. మనకి మనకి మళ్ళీ ఛాన్స్ ఉందా 142కి చూద్దాం ఒకసారి. కంప్లీట్ టైం డికే సిచ్యువేషన్ జరుగుతుంది తప్పించి వేరే ఏం జరగట్లేదు మార్కెట్లో.
సరే వాల్యూమ్ అనేది ఇంతకు 86% 84% ఉంది, అంటే వాల్యూమ్ అనేది పైకి షిఫ్ట్ అవ్వట్లేదు. ఇక్కడే 100 రేంజ్లోనే మార్కెట్ పోవడానికి ఛాన్సెస్ చాలాసేపు ఇక్కడే ఉంది, అంతే, వేరే ఏం లేదు. ఓకే, ఏదైనా ఒక ఎంట్రీ మనకి లెవెల్లో తప్పించి మనం ఎంట్రీ తీసుకోవడమే బెస్ట్. 154కి అంటే ఆల్మోస్ట్ మనం ట్రేడ్ క్లోజ్ చేసే టైంకి యావరేజ్ ప్రకారం. బట్ చూద్దాం 154 సిచ్యువేషన్ ఏముంది. 154 సిచ్యువేషన్ కూడా అంతే, సేమ్ సిచ్యువేషన్ అంతే, వేరే చేంజెస్ కనిపించట్లేదు. ఓకే, 227కి ఒక సిచ్యువేషన్ మనకి చేంజ్ ఏం కనిపిస్తుంది అంటే 227కి 100 దగ్గరికి రెసిస్టెన్స్ షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్లా కనిపిస్తుంది మనకి, రైట్? ఓకేనా, ఎప్పుడు ఏ టైంలో 227కి, బట్ మన ట్రేడింగ్ టైం అయిపోయింది, అది 227కి ఎగ్జాక్ట్లీ 227కి మనకి రెసిస్టెన్స్ వచ్చి 100 దగ్గర ఉన్నట్లా షిఫ్ట్ అవుతున్నట్టు బేస్ షిఫ్టింగ్ కనిపిస్తుంది మళ్ళీ మనకి. షిఫ్టింగ్ ఏం కాదు ఇది, బట్ ఈ వాల్యూస్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ షిఫ్టింగ్ ఎప్పుడు జరిగింది? 10:42కే జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఏం షిఫ్టింగ్ జరగలేదు. బట్ ఇక్కడ నుంచి ఓఐ కానీ ఓఐ చేంజ్ కానీ ఇక్కడ కిందకి షిఫ్ట్ అవుతాయి. అప్పుడు 25 స్ట్రాంగ్ మనకి. ఇంతకుముందుకు ఏంటంటే ఓన్లీ వాల్యూమ్ వల్ల మనకు రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు ఓఐ చేంజ్ కూడా వస్తే అప్పుడు మనం ఏదైనా క్లారిటీ వస్తుంది మనకి. 2500 యొక్క రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి కూడా మనం పుట్ తీసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి తర్వాత మనం ట్రేడ్ ఎంట్రీ చేయడానికి ఏం లేదు, బట్ జస్ట్ ఫర్ అనాలిసిస్ మనం చూద్దాం. ప్యాటర్న్ ఏమైనా చేంజ్ ఉందో చూద్దాం. ప్యాటర్న్ ఇప్పుడు క్లియర్ కట్ చేంజ్ ఏమొచ్చిందండి మనకి. 100 యొక్క 100 మనకి రెసిస్టెన్స్ కన్ఫర్మ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా అవుతుంది. ఓఐ చేంజ్ కూడా 97%, ఆల్మోస్ట్ 100%కి వచ్చేసిందంటే అది కూడా. అప్పుడు 100 యొక్క టాప్ నుంచి ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, యాక్చువల్గా మార్కెట్ వచ్చి 100 నుంచి 200 షిఫ్ట్ అవుతుంది. మనం అయితే 100 నుంచి బాటమ్ నుంచి కానీ 150 బాటమ్ నుంచి కానీ కావాలనుకున్న వాళ్ళం. ఇప్పుడు మార్కెట్ వచ్చి కండిషన్ వచ్చి చేంజ్ అయిపోయింది. అదే డేటా చేంజ్ బట్టి మనం కూడా చేంజ్ అవ్వడం అంతే, వేరే ఏం లేదు. బట్ ఇది మన ట్రేడబుల్ టైం కాదు కాబట్టి మనం ఇక్కడ ఏమి ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. ఓకే, ఎవరైనా అక్కడ ఎవరైనా బేరిష్కి ఎంట్రీ తీసుకుంటే వాళ్ళ టార్గెట్ వస్తుందా లేదో చూద్దాం మనకు. ఆల్మోస్ట్ టార్గెట్ వచ్చి ఇప్పుడు 3-3కి వచ్చింది ఇక్కడ. ఓకే, దగ్గరలో కొన్ని పాయింట్స్. బట్ మన అది ట్రేడ్ సజెస్టబుల్ ట్రేడ్ కాదు మనకి. ఈరోజు స్టాక్లు చెప్పాలంటే ఏవేసి యూజ్ చేసి మనకి ఏ ట్రేడ్ కూడా మనకు పర్ఫెక్ట్గా దొరకలేదు. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఒకటే రేంజ్లో ఉంది. ఈవెన్ మనకు 100 టాప్ 100 బాటమ్ దొరికినా, 150 టాప్ దొరికినా, 200 టాప్ దొరికినా మనకి ఎంట్రీ దొరకడానికి ఛాన్సెస్ ఉండేది. ఈ టాప్ దొరికినా లేదా ఈ బాటమ్ దొరికినా మనకి ఛాన్స్ ఉంటుంది. ఈ బాటమ్ కూడా మనకి మార్నింగ్ నుంచి ఎప్పుడు దొరకలేదు, ఓన్లీ 9:30కి తప్పించి. ఓకే, అంటే మనకు 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 ట్రేడబుల్ ఎంట్రీస్ ఎక్కడ అనేది ఇక్కడ జరగలేదు. బట్ ఎవరైనా కాల్ పుట్ గ్రీన్ క్యాండిల్స్ లేదా రెడ్ క్యాండిల్స్ చూసి ఎవరైనా ట్రేడ్ ఎంట్రీస్ చేసి ఏంటి కాల్ పుట్లో ఎంట్రీ ఈరోజు మన ప్రాఫిట్లో ఉన్నట్టే పర్లేదు. బట్ లాస్ట్లో ఉంటే అది టోటల్గా ఏంటంటే ఏఓసి క్లియర్గా అర్థం కాలేదు ఎట్లా. ఓకే, ఏఓసి నేర్చుకోవడానికి డిఫరెంట్ లాంగ్వేజ్లో మీరు ఏఓసి ప్లాట్ఫామ్ నుంచి నేర్చుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బాంగ్లా, ఓకే, మరాఠీలో కూడా. తెలుగులో నేను కవర్ చేస్తాను యాక్చువల్గా. మీరు మా ఛానల్ని ఏఓసి హైదరాబాద్ ఛానల్ నా నెంబర్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యు ఆర్ ట్రేడెడ్ ఇన్ ఎ వెల్ పొజిషన్ టుడే. థ్యాంక్ యూ.